హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. లేట్గా పోస్ట్ చేస్తున్నాను, సారీ అండి. ఎందుకంటే కొంచెం లేట్గా అయిపోయింది. నా సబ్స్క్రైబర్స్కి అండ్ నాకు కామెంట్ చేస్తారు తను ఎప్పుడు కావ్య అని చెప్పేసి. తనకి కూడా స్పెషల్గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అండ్ ఇక్కడ పిల్లలైతే మామ దగ్గర కూర్చున్నారు, ఏమో చేస్తున్నారు. ఏంటా అని చూసేసరికి మళ్ళీ డిస్టర్బ్ అయిపోతారు, వీడియో తీయరని చెప్పేసి మంచిగా వెళ్ళి తీసేసుకొని వచ్చానమాట. ఇక సండే రొటీన్ అయితే చాలా నార్మల్గా ఉంది. ఇల్లు మాత్రం చాలా గలీజ్గా చేసిర్రు, అందుకే బయటకు పొరిరా అని చెప్పినాను. అయితే వాళ్ళ తాత దగ్గర పోయి కూర్చున్నారనమాట. మా రోడ్ అయితే ఇంకా ఇప్పుడు వర్షం పడతలేదు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది, లేకపోతే గజిబిజిగా ఉంటుందన్నమాట. బయటికైతే అస్సలు పంపను, అలాంటి టైంలో ఇంకా బురదగా ఉంటుంది. నాకైతే అస్సలు నచ్చదనమాట. ఇంకా పిల్లల్ని పంపితే మళ్ళీ ఈగలు దోమలు అన్నీ వచ్చేస్తాయని చెప్పి పంపను. ఇప్పటికైతే అలా ఉందన్నమాట మా రోడ్డు పరిస్థితి. నా ముగ్గు చూసి భయపడకండి ప్లీజ్, నాకు ముగ్గులు అస్సలు రావన్నమాట. అండ్ ఇంకా నేను ఇంటికి వచ్చేసి తొందరగా రెడీ చేసేద్దాం, ఇల్లంతా నీట్గా సదరేసుకుందాం అని చెప్పేసి వచ్చినాను. ఇంకా కొంచెం ఎనర్జీ బూస్టప్ అయితే కావాల్సిందే కదా, అదేంటో కాదండి. లేకపోతే టీ కావాలి, లేకపోతే నాకు కొంచెం సాంగ్స్ అయినా వండాలన్నమాట. పింపుల్ వచ్చేసిందండి, ఫేస్ అంతా వీక్ అనిపిస్తుంది, చాలా డల్ అయిపోయింది. ఎందుకో తెలియదు, సండే రోజు చాలా టైర్డ్ అయిపోయాను, అరిచి వాళ్ళు ఎంబట అనమాట. అండ్ మీరేం స్పెషల్ చేసుకున్నారు ఫ్రెండ్షిప్ డే రోజు? అండ్ మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి. నాకంటూ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటుండే స్కూల్ టైంలోనే, ఇంకా కాలేజ్ టైంలో అంటే నార్మల్గానే ఉన్నారు ప్రతి ఒక్కరు, కానీ ఇంకా స్కూల్ లైఫ్ని అయితే మర్చిపోలేం కదా. అలా అయితే ఫ్రెండ్స్ అయితే కొందరు ఉన్నారనమాట. అండ్ స్పెషల్గా ప్రతిదీ షేర్ చేసుకునే ఫ్రెండ్ అయితే నాకైతే లేరనమాట. ఉన్న ఫ్రెండ్ అయితే నాతో మాట్లాడడం మానేసింది, ఎందుకో తెలియదు, రీజన్ కూడా లేదు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.